హాయ్ అందరికి. ఈరోజు మా విలేజ్ నుంచి పెద్ద పెద్ద చేపలు పంపించారు. ఈ చేపల్ని ఈరోజు ఫ్రై చేసుకుందాం, ఇంకా కర్రీ చేసుకొని తిందాం. ఫస్ట్ అయితే వాళ్ళు కట్ చేసి పంపించాలి, మనం కట్ చేసుకుందాం. ఇక మన దగ్గర ఏం లేదు కానీ చాకుతోటి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చినట్టు మనకు ఇట్లా కట్ చేయడం వస్తుంది. మనకు కూడా ఎక్స్పర్టే కటింగ్ లో, అప్పుడప్పుడు అని ఇట్లా కట్ చేసుకోవాలి. తప్పదు మరి, సిటీలో ఉన్నప్పుడు ఈ బాధలన్నీ తప్పవు. మంచిగా తినాలంటే మంచిగా వండుకొని తినాలి. ఒక 4 కిలోల చేప, ఇది పెద్ద చేప. బొచ్చ బొచ్చ అంటారు దీనికి. వాళ్ళు సగమే ఇలా క్లీన్ చేసి పంపించారు, ఖరాబ్ కాకుండా. మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి మంచిగా. చేపలు అయితే కట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు అయితే మంచిగా కడుక్కోవాలి, ఉప్పు వేసి మంచిగా గట్టిగా కడుక్కుంటే శుభ్రంగా తర్వాత ఫ్రై గిరి చేసుకొని తినొచ్చు. గదర్ గదర్ ఉంటది. ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ముక్క ముక్కకి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ అయితే ఇది రెడ్ కలర్ ఉంటది. కడుక్కోవాలి మంచిగా పెద్ద చేపని శుభ్రంగా. ఇది ఇంపార్టెంట్ చేప, అంటే ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే దీని అంత టేస్ట్ ఏ చేప టేస్ట్ రాదు. ఫుల్ టేస్ట్ ఉంటది. పెద్ద ముక్కలు చూస్తేనే అర్థమవుతుంది మనకు ఒక్క ముక్క ఎంత. సో ఫ్రై చేసుకుందాం. తవా ఫ్రై చేస్తే మంచిగా రాలే, అందుకని ఆయిల్ లో ఫ్రై చేస్తున్నా. ఇప్పుడైతే ఇది బాగా రాలే. టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో. టేస్ట్ అయితే బాగుంది కానీ మంచిగా రాలే ఇది, అందుకనే ఆయిల్ లో ఫ్రై చేస్తున్నాం. తింటావా బాబు? ఒక ముక్క. పండుగాడు ఇప్పుడే లేచిండు, అందుకనే డిసప్పాయింట్ అవుతున్నాడు. ఏం కాదులే, తిన్నాం తర్వాత. ఫిష్ అన్ని క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వైట్ జాత్ స్టైల్ చేద్దాం మనం కర్రీ. ఆయిల్ వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి, కొంచెం ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డలు ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ ఎక్కువ వేసుకొని ఏం కాదు, మంచిది హెల్త్ కి. అల్లం పేస్ట్, కొద్దిగా టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు. సాల్ట్, ఘాట్ మసాలా, ధనియా పొడి, గరం మసాలా, కారం వేసుకోవాలి. తర్వాత పచ్చి వాసన పోయేదాకా కారాన్ని కలుపుకోవాలి.
परसों खा लेने जरा। చింతపండు రొట్టె. చలో వేసుకుందాం దోస్తులు. పెద్ద పెద్ద ముక్కలు వేసుకుందాం దోస్తులు, ముక్కలు వేసుకుందాం. ఫిష్ ఇరగకుండా ఉండాలంటే ఇట్లా మంచిగా చిన్నగా కలుపుకోవాలి, మెత్తగా అట్లనే ఉంటది. అబ్బో. కర్రీ అయితే సూపర్ గా వచ్చింది, టేస్ట్ అయితే బాగుంది.